కదా జా లైన్ సంబంధించింది అనమాట. అమ్మాయిలకి బాగా యూజ్ అయ్యిద్ది. ఇక్కడ పూజ అయితే ఇలా చేసుకుంటారు అనమాట. హలో తినే మనకి నాకు వీడియో తీసి పెట్టింది, చాలా అంటే చాలా బాగా చేసి తీసి పెట్టింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మలేషియాలో ఈరోజు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి తీన్ హూ అనే టెంపుల్ అనమాట, బుద్ధిస్ట్ టెంపుల్. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తున్నాం. ఫస్ట్ అయితే మనం మెట్రోకి వెళ్ళి అక్కడి నుంచి అయితే మెట్రో తీసుకుని అక్కడి నుంచి బుద్ధిస్ట్ టెంపుల్కి అయితే వెళ్దాం. తీన్ హూ అనే బుద్ధిస్ట్ టెంపుల్ అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది. మలేషియాలో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అది. వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో కదా. స్విమ్మింగ్ పూల్ అదిగో. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ లేట్ చేయకుండా మనం అయితే స్టార్ట్ అయిపోతాం. సో మెట్రో అయితే వచ్చేసింది. మనమైతే ఎక్కుదామన్నమాట. మనం ఇక్కడ చాన్సోలిన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి మనం హాంగ్తూకి వెళ్తున్నాం అనమాట. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. తీన్ సంబుతాన్ రైల్వే స్టేషన్కి అయితే మనం అయితే దిగిపోయాం. సో ఇక్కడ నుంచి అయితే వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉందన్నమాట బుద్ధిస్ట్ టెంపుల్. సో ఇక్కడ నుంచి అయితే మనం గ్రాబ్ అనేది తీసుకుందాం, లేదంటే వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి ట్రై చేద్దాం నడవడానికి. సో బయటికి వెళ్ళి అయితే ఏం చేద్దామని అయితే ఆలోచిస్తాం. ఓకే, సో నా అవుట్ఫిట్ అయితే ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి. క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు కూడా పార్కింగ్ ప్లేస్ కానీ పైన మెన్షన్ చేస్తాడు తీన్ హూ టెంపుల్ ఆర్ తీన్ హూ టెంపుల్ పార్కింగ్ అని. మీరు తీన్ హూ టెంపుల్ పార్కింగ్ అని తీసుకోండి క్యాబ్ బుక్ చేసుకుంటే కనుక గ్రాబ్లో. లేదంటే మిమ్మల్ని ఎంట్రన్స్లో డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి పైకి 500 మీటర్స్ ట్రెక్ చేసుకుంటూ రావాలి. సో అదనమాట. చాలామంది విజిటర్స్ అయితే వెళ్ళి వచ్చేస్తున్నారు ఆల్రెడీ. ఈరోజు వెడ్నెస్డే, అందుకనే అనుకుంటా పెద్ద క్రౌడ్ ఏం కనిపించట్లే. పక్షులు చూడండి భలే ఉన్నాయి కదా. What is this? Honey lemon. Honey lemon. This Bamboo canteen. bamboo canteen. Yeah, the Chinese herbs tea and the chrysanthemum. Okay. All these for 4 ringgit. 4 ringgit 50 cents. Yeah. So ఏదైనా సరే 4 ringgit 50 cents అనమాట. ఓడైతే తీసుకుందాం. Okay. So which is the good for body cooling? For the body cooling, maybe I could Refer recommend me one. The bamboo canteen or either the honey lemon. Yeah. So bamboo canteen and honey lemon. This how does it taste like? It's a little bit sweet and a little bit sour. Salt. Yeah. This one? This one is sweet. Yeah. Completely sweet. It's a less sugar lah. But this one I would recommend for this one. This yeah. can be the sweet Give me and this. sour. Okay. Honey lemon. Yeah. Okay. How many bottles? One. Yeah. One bottle, sir. So here we go. ఆల్రెడీ టూరిస్టులు చాలామంది ఉన్నారు. కెన్ యూ టేస్ట్ అయితే ఎలా ఉందో చూసి చెప్తా. బాగుంది. లైక్ హనీ టేస్ట్ వచ్చింది, బాగుంది. బాడీ కూలింగ్ కదా, బెటర్ ఉండాలి ఇలాంటి తోటి. Is it traditional? Yeah. Oh, releasing the birds and praying to the god. Yeah. Okay. Thank you. So లోపలికి అయితే వెళ్దాం. Sorry. You are saying something. ఇదన్నమాట టెంపుల్. సూపర్ ఉంది కదా, చిన్న ఫౌంటైన్ లాగా.
సో ఇక్కడ వచ్చేసి ఈ బుద్ధిస్ట్ టెంపుల్ దగ్గర ఇది ఒక ఫేమస్ ట్రెడిషన్ అనమాట. దిస్ ఈస్ ద ట్రెడిషన్ అనమాట. ఇక్కడ వీళ్ళు చేస్తుంది. అక్కడ పావురాలు వదిలి దండం పెట్టుకోవడం అండ్ అలాగే అగరబత్తులు అనమాట. ఇవి ధూప్ స్టిక్స్. సో ఈయనకైతే వీళ్ళు ప్రే చేస్తున్నారనమాట. చాలా బాగుంది టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది. చూడండి ఎంట్రన్స్ ఇదనమాట. వావ్, నైస్ మ్యాన్, చాలా బాగుంది. వావ్, బ్యూటిఫుల్, చాలా బాగుంది టెంపుల్. అసలు డెకరేషన్ చూడండి ఎంత బాగుందో. వావ్, ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా. ఇక్కడి నుంచి మెరటెక్ 118 కేఎల్ టవర్ కూడా కనిపిస్తుంది. అమ్మాయి డ్రెస్ చూడండి, కింద టవల్ కట్టుకుంది కదా, ఐ మీన్ లుంగీ టైప్ టవల్ టైప్లో కట్టుకుంది. ఎందుకంటే కింద లోపల అమ్మాయి షార్ట్ వేసుకొచ్చింది. సో అందుకని చెప్పని అది ఇచ్చారనమాట కట్టుకోమని. ఇక్కడ పూజ అయితే ఇలా చేసుకుంటారు అనమాట. హలో, తినే మనకి నాకు వీడియో తీసి పెట్టింది, చాలా అంటే చాలా బాగా చేసి తీసి పెట్టింది. షూస్ అవి ఇప్పేసేయాలి ఇక్కడ. మనది ఒక పెద్ద ప్రాసెస్ షూస్ ఇప్పడం అనేది. బూట్స్ కదా, బట్ నాకు ఈ కంఫర్ట్ అందుకని చెప్పి నేను ఎక్కువ యూజ్ చేస్తా. అండ్ చాలా మంది ఇక్కడ వచ్చేసేపటికి షార్ట్స్ వేసుకొచ్చిన వాళ్ళకి ట్రెడిషనల్ లెక్క పంచి కట్టేసుకోవాలి, క్లాత్ ఒకటి కట్టుకోవాలని చెప్పని మెన్షన్ చేశారు. కానీ మీరు చూడొచ్చు చాలామంది ఎవరు కట్టుకోలేదు. కొంతమంది అయితే ఇదిగో తనగాని తినగాని ఇదిగో అక్కడ నలుగురు షార్ట్స్ తీసుకొచ్చారు, బట్ ఎవరేం కట్టుకోలేదు క్లాత్. దండం పెట్టుకున్నారు కదా, అక్కడ తీసుకెళ్ళి అక్కడ దీపం అయితే వెలిగిస్తారనమాట. ఇదిగో చల్లగా ఉంది లోపల, ఎంత బాగుందో గుడి అయితే. చాలా బాగుంది గుడి. హుండీలో డబ్బులు వేయాలనుకుంటే ఇక్కడ వేయచ్చు అనమాట. మనం పైకి అయితే వెళ్తాం. ఇప్పుడు పైన కూడా ఉందన్నమాట. సో పైన కూడా చూడడానికి అయితే వెళ్దాము. అండ్ అలాగే ఇక్కడ పార్క్ కూడా ఉంది. వ్యూ అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే. గైడ్ చేస్తున్నాడు అనమాట, గైడ్ అనమాట ఈయన. సో షాపింగ్ చేయాలనుకున్నా, ఫుడ్ కావాలనుకున్నా, ఇవి చూడండి భలే క్యూట్గా ఉన్నాయి.
సో లాట్ ఆఫ్ షాపింగ్ స్టఫ్ అయితే ఉంది ఇక్కడ, చాలా పెద్దది ఉంది. ఇక్కడ స్నాక్స్ కానీ ఫుడ్ కానీ ఏమైనా కావాలంటే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఉన్నాయి. మంత్స్ బేబీ దగ్గర నుంచి కూడా ఉన్నాయి. ఇవి చైనాలో ఏదో రాసింది చూడండి. ఇదిగో ఇసుక కర్రలు. ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ ఫుడ్ కోర్ట్ ప్లస్ మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్ అనమాట. ఇదిగో కనిపిస్తుందా? మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్ అనమాట ఇది. ఇక్కడ చాలా షాపింగ్ స్టఫ్ అయితే చాలా ఉన్నది. ఇక్కడ ఇది వచ్చేసి థెరపీ, ఇది సౌండ్ థెరపీకి సంబంధించింది. ఇది బాగుంటుంది. బుద్ధ స్టాట్యూస్ చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది చూడండి ఎంత బాగుందో, భలే ఉంది కదా, వెయిట్ ఉంది. అండ్ ఇది చూడండి చాలా బాగున్నాయి. షాపింగ్ అయితే సూపర్ ఉంది. ఓ పెట్రోనస్ టవర్స్, విండోస్, ఇదిగో పెట్రోనస్ టవర్స్. అండ్ లేడీస్ చైన్స్ కానీ చాలా ఉన్నాయి డిఫరెంట్గా. హ్యాండ్ బ్యాగ్స్ చూడండి భలే ఉన్నాయి యూనిక్గా. ఓ ఇది ఉంది కదా, జా లైన్ సంబంధించింది అనమాట. అమ్మాయిలకి బాగా యూజ్ అయ్యిద్ది. మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే ప్లీజ్ డూ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయి అన్న విషయం నాకు అర్థమయ్యి ఇంకా బెటర్ ప్లేసెస్కి మీకు తీసుకెళ్ళడానికి అయితే మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అలాగే నాకు తెలిసినంత వరకు నేను చూసిన యూట్యూబ్ బ్లాగ్స్లో ఎవరు నాకు తెలిసినంత వరకు ఈ ప్లేస్ అయితే చూపించలేదు. ప్లేస్కి అయితే విజిట్ చేయండి, చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏమీ ఎంట్రీ ఫీ కానీ అవేం లేదు, జస్ట్ క్యాబ్ బుక్ చేసుకుని డైరెక్ట్ రావడమే. కానీ చాలా అంటే చాలా బర్త్, చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది ప్లేస్ అయితే. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.